సో ఏదైతే ప్రజా దండయాత్ర అని చెప్పాలండి, ఇది ఒక తండ్రి వేదతో పుట్టిన ఒక దండయాత్ర. ఇది అపోలో వద్దు, గవర్నమెంట్ ఆసుపత్రి వద్దు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి, సంతకాలు అయితే సేకరణ మొదలైంది. కాకపోతే ఏదైతే అపోలో మన ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పంద పత్రంలో ఏ ఒక్కటి కూడా వాళ్ళు చేయలేదు. ఇదైతే వాస్తవమైన విషయం. దీన్ని ఎంక్వైరీ చేయించాలి. ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు, బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎడ్యుకేషనల్ హబ్గా, మెడికల్ ఎడ్యుకేషనల్ హబ్గా కూడా చేస్తామని చెప్పి కూడా దానిలో ఉంది. ఆ తర్వాత సామాన్య ప్రజలకి వైద్యం అందుబాటులో తెప్పిస్తాము, కాబట్టి మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కోరి ఉన్నారు. కానీ అది జరుగుతుందా? అది జరగనప్పుడు ఎందుకండి మనకి అపోలో ఎందుకు? ఇప్పుడు మనం ఎంతసేపు అపోలోనే అడుగుతున్నాము. ఇప్పుడు అక్కడ సూపరింటెండెంట్ డాక్టర్స్ ఉన్నారు కదా గవర్నమెంట్ నుంచి, వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? అసలు నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నారు, డాక్టర్ అరుణ్ కుమార్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు మంచి వ్యక్తి, మంచి వైద్యులు, నేను కాదని అనట్లేదు. ప్రజలకి, పబ్లిక్కి ఇంత అసౌకర్యం కలుగుతున్న విషయం మీకు తెలీదా? గవర్నమెంట్ హాస్పిటల్ భవనాలు మొత్తం పాడవుతున్న విషయం మీకు తెలీదా? మీకు పట్టదు. ఎందుకంటే మీ ఉద్యోగం అంతే, మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీరు బాధ్యతగా లేరు. మీరే బాధ్యతగా ఉంటే ఈరోజు ప్రజలు రోడ్డు మీదకి రావాల్సిన అవసరమే లేదు సార్. మిమ్మల్ని పర్సంటేజ్ పెట్టారు కదా, ఇంతమంది అపోలో, ఇంతమంది గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారనేసి. మరి గవర్నమెంట్ డాక్టర్స్ ఎందుకు నోరు విప్పడం లేదు? అంటే మీకు బాధ్యత లేదా? శాలరీ మాత్రమేనా? వాళ్ళకి కావాల్సింది బిజినెస్, మీకు కావాల్సింది శాలరీ. ప్రజలు ఎక్కడ కొట్టుకొని పోతే మీకేమనేసి సైలెంట్గా ఉన్నారు. రేపటికి వాళ్ళు అపోలో ఆసుపత్రి కట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను నిజంగా చెప్తున్నా, బూత్ బంగ్లా లాగా తయారవుతుంది మన గవర్నమెంట్ హాస్పిటల్. ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలు. ప్రతి ఒక్కరూ బయటకి రండి, మీ యొక్క సంతకాలు మాకు ఇవ్వండి. దీన్ని పై వరకు పంపిస్తాం, పిఎం వరకు కూడా పంపిస్తాం. దీని మీద మన ఎమ్మెల్యే గారు సీఎం గారితో మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారితో, ఎందుకంటే వాళ్ళ పీరియడ్లోనే ఇది ఇచ్చారు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఆయన పీరియడ్లో ఆయన మంచి కోరి ఇచ్చారు. కానీ ఇక్కడ మంచి జరగలేదంటే మాకు ప్రజలకు వద్దంటే వద్దండి, అపోలో హాస్పిటల్ మాకు వద్దు. కాబట్టి దీని మీద మీరు ఒక నిర్ణయం తీసుకొని వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయండి. కావాలంటే వచ్చి చూడమని చెప్పండి. మా హాస్పిటల్ దౌర్భాగ్య స్థితిని చూడమని చెప్పండి. ఒక వాష్రూమ్స్ సరిగా ఉండదు, ఒక ర్యాంప్ సరిగా ఉండదు.